యంగ్ హీరో నిఖిల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారి వరుసగా సినిమాలు తీస్తున్నాడు. తాజాగా ఆయన్ను ఇండియా వైడ్ గా స్టార్ చేసిన కార్తికేయ 2 సీక్వెల్ గురించి అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చి దాదాపు 2 ఏళ్లవుతోంది. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం దక్షిణాదితో పాటు బాలీవుడ్ లోనూ సూపర్ హిట్ అయింది. తర్వాత రాసుకున్న సీక్వెల్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన వెలువడింది. సరికొత్త అడ్వెంచర్ ను సెర్చ్ చేసే పనిలో డాక్టర్ కార్తికేయ నిమగ్నమయ్యారు. త్వరలో రానున్నామని హీరో నిఖిల్ పోస్ట్ పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిఖిల్ సిద్ధార్థ్ చందు మొండేటి కాంబినేషన్ లో అడ్వెంచర్ థ్రిల్లర్ చిత్రాన్ని చూసేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. భారీ స్థాయిలో తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి కాంబినేషన్ లో రానున్న 3వ చిత్రం ఇది. కార్తికేయ చిత్రాన్ని 2014లో విడుదల చేశారు. మంచి విజయం అందుకున్నారు. తర్వాత కార్తికేయ 2తో పాన్ ఇండియాలో హిట్ కొట్టారు. కృష్ణా తత్వం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, అనుపమ్ ఖేర్, హర్ష, శ్రీనివాస్ రెడ్డి కీలక పాత్రలు పోషించారు. అయితే నిఖిల్ స్వయంభూ చిత్రంతో బిజీగా ఉండగా చందు మొండేటి తండేల్ చిత్రంతో బిజీగా ఉన్నారు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయారు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని